అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎప్పుడైనా మీరు చెప్పులు లేకుండా ఇలా రోడ్డు మీద నడిచారా? మండు టెండలో నడిస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం నడిచాను. అబ్బబ్బా కాళ్ళు అయితే కందిపోయినాయి అనుకోండి. సరే ఇదంతా పక్కకు పెడితే నేను ఎక్కడికి వెళ్తున్నా ఈ వీడియోలో చూపిస్తుంది ఏందనుకుంటున్నారా? చెరువు దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే జలబిందెలు దేవుడికి సమర్పించడానికి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి మా విలేజ్ గుడి ఓపెనింగ్ గురించి అని. అవే వీడియోస్ ఇవి అనమాట. సో బొడ్రాయికి అండ్ మా ఊరి విలేజ్ దేవుడికి జలబిందెలు ఇవ్వడానికి ఇంటింటి ఆడబిడ్డ ప్రతి ఒక్కరు కదిలేసి డీజే పెట్టుకొని సంతోషంగా దేవుడికి జలబిందెలు ఇస్తున్నారనమాట. కొందరైతే చెరువులో మునిగి స్నానాలు చేసి మరీ ఇస్తున్నారు. నేనైతే నాకు అంత ఓపిక లేదు దేవుడు అని చెప్పి చిన్న బిందె పట్టుకొని 3 సార్లు దేవుడికి జలబిందెలు ఇచ్చేసి పక్కకు వచ్చేసాను. ఇంకా కానీ ఆడవాళ్ళందరూ కంటిన్యూస్గా జలబిందెలు ఇస్తూనే ఉన్నారు. పూజారులు కూడా విసిగించుకోకుండా దేవుడికి జలబిందెలు సమర్పిస్తూనే ఉన్నారు. దేవుడు సంతోషపడతాడంట. అలా ప్రతి ఒక్క ఆడపిల్ల, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల అలా జలబిందెలు ఇస్తే తనని అలా జలబిందెలతో అభిషేకం చేస్తే దేవుడికి చాలా ఇష్టం అంట. సో ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.